కొందరు కవులున్నారు. కవులు వీళ్ళు నమస్కారము పద్యాల్లోనే, మంత్రం తంత్రం అంతా పద్యాల్లోనే. అమ్మవారిని చక్కని మాటలతో వర్ణిస్తే చాలండి, మోక్షం కలుగుతుంది. మంచి మాటలు, దివ్య కవితలతో అమ్మవారు అనుగ్రహిస్తుంది కదా. ఆ అనుగ్రహించేటువంటి అక్షర సముదాయాన్ని కూర్చి అమ్మవారిని అలా ఆరాధించండి. ఓంకారం ఓంకారం ఓంకారస్వర మంగళాచరణ మంత్రోన్మధ్యన్ మహాసుందరీ వర్ణించండి. ఇది కూడా మోక్షమే అంటారు మరికొందరు. కొందరు చంద్రకళా విధులు ఉంటారు. అంటే కొన్ని ఉపవాసాలు ఉండడం, నియమనిష్టలు కలిగి ఉండడం, ముత్తైదువుల్ని పూజ చేయడం, కొన్ని వ్రతాలు ఉంటాయి. ఇవి చేయటం కూడా మోక్షమే అంటారు మరికొందరు శాస్త్రవాదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మరికొందరు అసలు ఇదంతా మనకు అనవసరం అండి, ఇవన్నీ విని 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 మనకు అనవసరం, మనం రోజు పారాయణ చేసుకుందామండి. శివశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం, చక్కగా రాగంతో చక్కగా పారాయణ చేసుకుంటారు. మరి అందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి అన్ని మార్గాలలో ఉండేటువంటిది సౌందర్యలహరి. ఎంత గొప్పదో ఆలోచించండి. అందుచేతనే ఈ సౌందర్యలహరి పారాయణ చేయాలి. మంత్రశాస్త్రజ్ఞులకు మంత్రశాస్త్రం బని, మంత్రశాస్త్రజ్ఞులకు మంత్రశాస్త్రం బని, తంత్రవాదులు మహాతంత్రమనియూ, మంత్రశాస్త్రజ్ఞులు మంత్రశాస్త్రం బని, తంత్రవాదులు మహాతంత్రమనియు, భక్తులు దేవ్యనురక్త కావ్యం బని, భక్తులు దేవ్యనురక్త కావ్యం బని, సాధకుల్ సాధనా సరణి అనియో, సాధకుల్ సాధనా సరణి అనియు, యోగతత్వజ్ఞులు యోగశాస్త్రం బని, యోగతత్వజ్ఞులు యోగశాస్త్రం బని, కవివరేణ్యులు దివ్య కవితయనియు, చంద్రకళా విదుల్ సకల సంపదలని, సమయవేత్తలు శాస్త్రసారమనియు, నిత్యపారాయణ సేయు సత్యమైన, నిత్యపారాయణ చేయు సత్యమైన తత్వగ్రంథం ఆత్మ సౌందర్యలహరి, తత్వగ్రంథంబు ఆత్మ సౌందర్యలహరి, శంకరాచార్య కవితాల సత్కుమారి, శంకరాచార్య కవితాల సత్కుమారి, శంకర మనోహరి పరా ప్రసారలహరి, శంకరాచార్య కవితాల సత్కుమారి, శంకర మనోహరి పరా ప్రసారలహరి. జగన్మంగళమైనటువంటి భవానీదేవి శక్తి స్వరూపిణి. ఆమె పరాశక్తి, ఆదిశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, వీటికి మూర్తి. ఈమె వీటన్నిటికంటే గొప్పదైనటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి ఏ పరాశక్తి. మనం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు కాదు, వీటన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి శక్తి పరాశక్తి. ఆమెయే ఈమె. ఇంకొక విశేషం ఏమిటి అంటే, గిరివరనందిని, విశ్వ వినోదిని, పరబ్రహ్మస్వరూపిణి, సమయాఖ్య అయినటువంటి ఆ దేవిని శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిగా సంభావించాడు మహానుభావుడు.